నిర్మాణానికి స్ఫూర్తి ప్రదాత శ్రీ పాటూరు రాజగోపాల్ నాయుడు గారిని స్మరించుకుంటూ వారు చూపిన మార్గంలో ప్రజాసేవ అనురక్తిగా విదేశాల్లో ఉండి కూడా స్వదేశానికి రావాలి, తన రాష్ట్రానికి తన ప్రజలకు కొంత మేలు చేయాలనే ఉద్దేశంతో ముందుకొచ్చిన శ్రీ గదా రామచంద్ర నాయుడు గారు, శ్రీమతి అరుణ్ కుమార్ గారు ఈరోజు ఈ కార్యక్రమంలో మనకి అతిథిగా నాతో పాటు పాల్గొంటున్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి గారు, అలాగే మన పార్లమెంటు సభ్యులు శ్రీ గదా జయదేవ్ గారు, ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటున్న వాళ్ళ చాలామందిని చూస్తున్నా నేను. మన రాష్ట్ర శాసనసభ్యులు శ్రీ భాస్కర్ రెడ్డి గారు, కరుణాకర్ రెడ్డి గారు, అలాగే మధుసూదన్ రెడ్డి గారు, శ్రీనివాసులు గారు, మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాసులు గారు, అలాగే పెద్దలు మునిరత్నం గారు, అలాగే మాజీ పార్లమెంట్ సభ్యులు శ్రీ దుర్గా, పనబాక లక్ష్మి గారు, ఇంకా నా ముందు పెద్దలు ఎంతో గౌరవనీయులు ప్రజా జీవనంలో ఉన్నత ప్రమాణాలు పాటించిన చిలకం రామచంద్రారెడ్డి గారు, అలాగే సినీ ప్రముఖులు ఆదిశేషరావు గారు, అనేక మంది నా ముందు పెద్దలందరూ కనబడుతూ ఉన్నారు. చాలా సంతోషం. నాకు అన్నిటికన్నా సంతోషం ఏంటంటే చెప్పలేనంత సంతోషంగా ఉంది. ఒక రకమైన భావోద్రేకం కూడా వస్తుంది. ఈరోజు మన రమా ప్రసాద్ గారు ఈ హాస్పిటల్ ప్రారంభించడం, చొరవ తీసుకొని విదేశాల్లో ఎంతో పేరు ప్రఖ్యాతులు, ఆర్థిక సంపాదన ఉన్నప్పటికీ దాన్ని వదిలి స్వదేశానికి వచ్చి ఇక్కడ ఈ పవిత్ర పుణ్యక్షేత్రంలో ఈ ఆసుపత్రి ప్రారంభించడం, ఆ సందర్భంగా మా ఊరి వాళ్ళందరినీ కలవడం నాకు మనసులో ఎంత ఉద్వేగంగా ఉందో నేను చెప్పలేను. నేను అనుకుంటూ ఉన్నాను మా ఊరి గురించి, ఆనాటి పరిస్థితుల గురించి, సహచరుల గురించి, నా చిన్ననాటి గురించి, అలాగే శ్రీ ప్రసాద్ గారి నాన్నగారైన మన ఆ రోజు బాలకృష్ణ నాయుడు గారు, అలాగే వారి సోదరిమణి రంగనాయకమ్మ గారు, వీళ్ళందరూ మా గ్రామం నుంచి వచ్చి ఇప్పుడు ఇంతటి ఉన్నతమైన స్థాయిలో ఉన్న ఆసుపత్రిని పెట్టే పిల్లలను ప్రసాదించినందుకు నాకు మనసులో చాలా చాలా సంతోషంగా ఉంది. కళ్ళనీళ్ళు కూడా వస్తున్నాయి. ఎందుకంటే మా ఊరు సాధారణమైన ఊరు, పెద్ద ఊరే, కానీ సాధారణమైన రైతులు ఉండే ఊరు. నేను నా చిన్నప్పుడు 1 సంవత్సరం 3 నెలలప్పుడు మా ఊరిలో మా అమ్మను కోల్పోయాను. అమ్మను చూసే అదృష్టం నాకు లేకపోయింది తక్కువ వయసులో. తర్వాత మా ఊరి నుంచి పక్కన ఉన్న మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళి ఆ తర్వాత చదువుకొని అంచెలంచెలుగా ఇప్పుడు దేశంలో ఈ ఉన్నత స్థానానికి చేరినప్పటికి కూడా నేను ఊరి జ్ఞాపకాలను ఎప్పుడు మర్చిపోలేను మనసులో. ఎందుకంటే అది ఒక అనిర్వచనీయమైన అనుభూతి, ఆనందం, సంతోషాన్ని కలిగిస్తూ ఉంది. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, కన్న తల్లిని, మదర్, జన్మభూమిని, నేటివ్ ప్లేస్, మదర్ టంగ్, మాతృభాషని, మదర్ ల్యాండ్, మాతృదేశాన్ని మర్చిపోయిన వాడు మానవుడే కాదు అని చెప్పానండి. ఇవాళ చాలా సంతోషం నాకు ఎందుకు వేస్తుందంటే, మా ఊరి వాడై ఉండి డాక్టర్ ప్రసాద్ మరి
అమెరికా వెళ్ళి అక్కడ ఉన్నత చదువులు చదవడమే కాకుండా ఉన్నతమైన వైద్య వృత్తిలో మంచి పేరు ప్రఖ్యాతులు గాంచి తిరిగి మళ్ళా వచ్చి ఇక్కడ ఇంత మంచి మహత్కార్యం చేపట్టడం చాలా సంతోషం. నేను ఎప్పుడు చెబుతుంటాను, విదేశాలకు నేను దేశం అంతా తిరుగుతూ ఉంటాను, విద్యా సంస్థలు పర్యటిస్తూ ఉంటాను, వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాను. పిల్లలు వాళ్ళందరికీ నేను చెప్పే సలహా ఒకటే, విదేశాలకు పోవాలా, పోండి, గో ల్యాండ్ ఎర్న్ అండ్ రిటర్న్ అని చెప్పని. విదేశాలకు వెళ్ళండి, అక్కడ చదువుకోండి, సంపాదించుకోండి, తిరిగి రండి, మాతృదేశానికి సేవ చేయండి అనేది నా పిలుపు. ఈ పిలుపుని ముందే శ్రీ పెద్దలు రామచంద్ర నాయుడు గారు ఆ రోజుల్లోనే ఆయన ఆలోచించి ఇక్కడికి వచ్చి ఈ ప్రాంతంలో పరిశ్రమ పెట్టి వేలాది మందికి ఉపాధి కల్పించి తాను తెర మరుగున ఉండి సంస్థను తెరపైకి తెచ్చి ఇంత స్థాయికి తేవడం కూడా చాలా గొప్ప విషయం. దట్స్ వై ఆల్వేస్ రెస్పెక్ట్ శ్రీ రామచంద్ర నాయుడు as an individual who has come back to his motherland and taken initiative to build up an industry to provide employment to a lot of local people. ఇప్పుడు ఇవాళ నేను చూస్తూ ఉంటే, జయదేవన్ చూస్తుంటేమో వాళ్ళ నాన్న గుర్తొస్తున్నాడు. ఆ పద్ధతులు, ఆ సౌమ్యత, ఆ వినయం, ఆ విద్య. రమాన్ చూస్తూ ఉంటే వాళ్ళ అమ్మ గుర్తొస్తుంది. ఎందుకంటే అరుణ్ కుమారి రాజకీయంలో చొరవతో ముందుకెళ్ళింది, గట్టిగా మాట్లాడడం కూడా అలవాటు చేసుకుంది, మంచిగా వారికి సహధర్మచారిణిగా ఉంటూ సంస్థను ముందుకు తీసుకెళ్ళడానికి సహకరిస్తుంది. I do not mean, Rama, I am advising you to follow your mother and get into politics. You are doing a good job. Focus on medicine and do the service. Because service gives more satisfaction than position. Helping others, helping the needy, and that to poor people through medical profession or even other professions is something more supreme than anything. Because I have seen so many things in my life. School nunchi, college nunchi, university nunchi, assembly nunchi, parliament nunchi, పార్టీ నుంచి అఖిల భారత స్థాయి వరకు, ఇప్పుడు ఆఖరికి ఉపరాష్ట్రపతి దాకా ఇవన్నీ చూశాను నేను. వీటన్నిటి వలన వచ్చే సంతృప్తి కన్నా నాకు స్వర్ణ భారత్ ట్రస్ట్లో జనానికి చేసే సేవా కార్యక్రమంలో వచ్చే సంతృప్తి ఇంకా మిన్నా అని చెప్పని మీ అందరికీ నేను మనవి చేస్తాను. ఐ రియలీ ఫీల్ ఇమ్మెన్స్లీ హ్యాపీ. That's why I go even after becoming vice president, earlier even president of the party, minister, I used to go to my place frequently and serve the people. The enjoyment I get, నేను ఎప్పుడు చెప్తున్నవాడిని, తిరిగి ఆ స్వర్ణ భారత్కు వెళితే మరింత ఆక్సిజన్ వచ్చినట్టుగా, ఏదో అదే చెప్తూ ఉంటారు కదా, అదేదో జీవన్ టోనో ఓవల్టీనో లేకపోతే హార్లిక్స్ తాగితే హుషారు వస్తుంది అంటారే, అంత హుషారు అక్కడికి వెళితే నాకు వస్తుంది. దట్స్ ద సర్వీస్ is such a great thing. Service to mankind is service to God అని గాంధీ గారు చెప్పారు, పెద్దలు చెప్పారు. అందువల్ల ఐఎమ్ హ్యాపీ దట్ డాక్టర్ ప్రసాద్ అండ్ రమాదేవి has taken this noble mission to start this hospital with so many super specialties, and were also able to get many of the experts from other countries, particularly US. And also Jaydev was trying to get other friends also from UK and other countries. I wish you all the best and hope that this hospital will become a hospital of excellence and excellent service. I want to tell you, politics, medical profession, education, once upon a time was called as a mission, not for commission. Now changes are coming.
I don't want to get into politics. This is a mission. If you do it with passion and do not do any omission or give any remission, or do not aspire to get commission, then you will really excel in life. ఫ్రీగా చేయడం సాధ్యం కాదు నాకు తెలుసు, ఎందుకంటే ఏది ఫ్రీగా రాదు. అసలు ఫ్రీ అనే దానికి నేను కొద్దిగా విరుద్ధం కూడా. ఏదైనా జనానికి చేయూతనివ్వాలి, చేయి అందించాలా, చేయి అందించి వాడిని లేపాలి, నడిచేది అలవాటు చేయాలి. లేకుండా నువ్వు ఎత్తుకున్నావు అనుకో నేను దిగనంటాడు. ఇది నా స్ట్రాంగ్ బిలీఫ్. దట్స్ వై ఐ అడ్వైస్ politicians also. Don't go for populism, but do pro-poor activities. Uplift the poor and take them to heights. పెద్దలు చెప్తూ ఉంటారు, చేప పట్టేది నేర్పించాలి కానీ చేపని ఇవ్వడం నేర్పించకూడదు. ఎందుకంటే మధ్యాహ్నం మటగుడిసి ఇచ్చావంటే సాయంత్రం కొరమేను కావాలని అడుగుతాడు మామూలుగా. అందుకని we must focus providing best service at an affordable cost, because of late education and health are becoming very costly, and every human being, irrespective of poor or rich, they want these two things for their children. So that's why this health has become very, very important. So keep that in mind and try to do service with quality, with dedication, and with all the disciplines that you are bringing in. I could see some of them. I wish I could go around the hospital, see it myself. But you are aware of the protocol I am placed in. నాకు జనాన్ని కలవడం, వాళ్ళతో మాట్లాడడం, వాళ్ళని పలకరించడం, మీటింగ్ పీపుల్, గ్రీటింగ్ పీపుల్, టాకింగ్ విత్ పీపుల్, వాకింగ్ విత్ ద పీపుల్, ఈటింగ్ విత్ ద పీపుల్ చాలా సంతోషమైన పని, నాకు ఎంతో సంతృప్తి ఇచ్చే పని. కానీ ఇప్పుడు ఈ ఉపరాష్ట్రపతి వచ్చి ఈ ప్రోటోకాల్ వచ్చిన తర్వాత అడుగు ముందుకేయాలన్నా అడుగు పక్కకేయాలన్నా పక్క నుండి చెప్తుంటారు, సార్ ప్రోటోకాల్ రావడం, వేదిక ఎక్కడం, జనగణమన ఉపన్యాసం, జనగణమన నమస్కారం, వెళ్ళిపో. నేను మా అధికారులకు చెప్పాను, నేను అదేంటయ్యా అట్లా ఊరినే నమస్కారం పెట్టి ఉపన్యాసం ఇవ్వడానికి అయితే ఇంటికాడ నుంచి ఉపన్యాసం వీడియో ద్వారా ఇవ్వచ్చు కదా. ఇప్పుడు అదే చేస్తున్నాం అనుకోండి, ఈ వర్చువల్ వలన యాక్చువల్ తగ్గిపోయింది. వర్చువల్ హెస్ బికమ్ ఫ్యాక్చువల్. బట్ ఆ వర్చువల్లో ఈ ఒరిజినల్ ఫిజికల్లో ఉన్న హ్యాపీనెస్ ఉండదు. ఇక్కడి నుంచి చూడడం వేరు. నేను అక్కడికి పోయి మా ఊరు నుంచి వచ్చారు అనగానే వాళ్ళందరూ దగ్గరికి వెళ్ళి చూస్తే ఆ సంతోషం, ఆ రోజులు గుర్తొస్తే అది చెప్పనదివి కానిది. అనుభవిస్తే కానీ అర్థం కాదు. అందుకని with all these protocols I could see only the glimpse of what you have done. I hope in future I'll be able to get an opportunity to visit your hospital, not for medical but for otherwise. మామూలుగా ఆసుపత్రి పెడితే అది పెరగాల, దినదిన ప్రవర్ధమానమై మామూలుగా ఏదైనా చేస్తే మనం ఏమంటాం, దినదిన ప్రవర్ధమానమై పెరిగి. అంటే నాకు గుర్తొస్తుంది 1967-68లో మా నెల్లూరులో ఒక హాస్పిటల్ పెట్టారు, దొడ్డ సుబ్బారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రి. అది ప్రారంభించడానికి వీరేంద్ర పాటిల్ అని ప్రముఖ కర్ణాటక ముఖ్యమంత్రి ఆయన వచ్చాడు. ఆయన అన్నాడు, ఏదన్నా శుభకార్యం చేస్తే ఇది బాగా పెరగాలని కోరుకుంటాను, నాకు పెరగాలని కోరుకోవాలంటే కొద్దిగా మనసులో సంకోచంగా ఉంది, ఆసుపత్రి పెరగాలంటే పేషెంట్ పెరగాలని, వచ్చిన వాళ్ళు తొందరగా వెళ్ళిపోవాలని. నేను కూడా అదే కోరుతున్నాను, మీ హాస్పిటల్కి వచ్చిన వాళ్ళు తొందరగా వెళ్ళిపోవాలి, ఇంటికి కాదు, తొందరగా ఇంటికి వెళ్ళిపోవాలని, ఆరోగ్యంగా వెళ్ళిపోవాలని, ఆనందంగా వెళ్ళిపోవాలని. ఆరోగ్యాన్ని, ఆనందాన్ని మీరు ఇవ్వాలని చెప్పని నేను కోరుతా ఉన్నాను. I would like to convey my best wishes to all the staff, including sanitary workers, nurses, technical people. Nowadays, technology has become very, very important. Now,
And the technology provides you the clue about the basic cause of this thing. అయితే ఇప్పుడు అవసరాన్ని మించి ఎక్స్రేలు, అవసరాన్ని మించి సిటీ స్కాన్లు, అవసరాన్ని మించి అన్నీ రాస్తున్నారని కొంతమంది ఫిర్యాదు చేస్తున్నారు. దాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. మనిషిని పలకరించి పేషెంట్తో కాసేపు సమయం గడిపితే వచ్చే అండర్స్టాండింగు నువ్వు ఎంఆర్ఐ తీసినా సిటీ స్కాన్ తీసినా రాదు. The doctors need to spend time with the patient, hear them, understand them, and appreciate their problem, and then diagnose and take the support of this technical advancement that has come in our country. They are also equally important technical people, and also the doctors who have come from abroad, who have volunteered to come from our country. I would like to appreciate all of you. We are all aware of the great service the doctors, the other medical staff have done during this COVID crisis, this pandemic. This pandemic has really threatened the humanity. అయితే మన దేశం మిగతా దేశాల కన్నా కొంత ఎక్కువగా తట్టుకోగలిగింది, తొందరగా బయట రాగలిగింది. One is thanks to the leadership of the Prime Minister and the able support provided by the Chief Ministers of different states, forgetting politics and then working as a team India. But the doctors and also sanitary workers, the amount of service they have done, that is really remarkable, and we have to salute them. We have to salute them. The nation will remember their exceptional effort. వాళ్ళతో పాటు రైతులు కూడా ఈ కష్టాన్ని, నష్టాన్ని, బాధలను, ఇబ్బందులను ఓర్చుకొని మామూలప్పటికన్నా ఎక్కువగా పండించారు రైతులు. చూడండి, వాళ్ళకి టెక్నాలజీ లేదు, మిగతా రకాలైన సపోర్ట్ లేకపోయినా మొక్కవోని దీక్షతో అన్నదాతలు ఈ దేశంలో ఆహార సమృద్ధిని పెంచుతూ ఉన్నారు. వాళ్ళని కూడా మనం ఈ సందర్భంగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. I don't want to speak much about Corona. Much has been said. I would like to focus on the service that is required to be given to the people. And in view of the COVID experience, everybody has to be advised, properly educated. Doctors, actors, and even media, everybody should educate the people about preventive steps. This is more important, preventive steps. The doctors working in hospitals, they should visit the nearby villages, educate the people, enlighten the people, create awareness. డాక్టర్ చెప్తే నమ్మకం ఎక్కువ చెప్పాల్సి ఉంది. పత్రికల్లో వస్తే చదివితే కూడా కొంత నమ్మకం వస్తుంది. యాక్టర్స్ చెప్తే కూడా కొంత వాళ్ళ మీద అభిమానం ఉంది కాబట్టి కొంతమందికి ఎక్కుతుంది కూడా. ఇవన్నీ అందరూ కూడా ప్రయత్నం చేసి రాబోయే రోజుల్లో ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అన్నిటికన్నా ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ఫిజికల్ ఫిట్నెస్. శారీరకమైన దృఢత్వాన్ని పెంపొందించుకోవాల్సిన అవసరం ఉంది అందరూ. ఇంతకు ముందుకు ఇప్పటికి ఎంత తేడా వచ్చిందో మనం చూడండి. పాత రోజులు అసలు మాత్ర వేసుకునేవాళ్ళు కాదు, ఇప్పుడు మాత్ర వేసుకోకపోవడం చాలా ఇబ్బంది. ఎందుకంటే మన శారీరక దృఢత్వం తగ్గిపోతుంది. విదేశాలతో పోలిస్తే మనం చాలా బెటర్. ఇప్పుడు చూడండి, అమెరికా, ఈ అభివృద్ధి చెందిన దేశాల్లో కేసులు చాలా ఎక్కువైపోతా ఉన్నాయి, కంగారు ఎక్కువ అవుతుంది. మన దేశంలో తక్కువ. అలాగే క్యాజువాలిటీ కూడా ఎక్కువ ఉన్నాయి అక్కడ, మన దేశంలో తక్కువ. దానికి ఒకటి శారీరకమైన దృఢత్వం, రెండోది అలవాటు. అండ్ పీపుల్ నీడ్ టు బి ఎడ్యుకేటెడ్ దట్ దే మస్ట్ గో బ్యాక్ టు దేర్ రూట్స్. ఇప్పుడు అనదర్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఐ వుడ్ లైక్ టు టెల్ ఆల్ ద డాక్టర్స్ అండ్ ఆల్సో జనరల్ పీపుల్. Morning also I said it in IIT. No farmer, say at least only 2% of the farmers got COVID. Why? This has to be studied. 98% of the villagers do not get COVID. ఆ 2% కన్నా ఎందుకు వచ్చిందంటే టౌన్లో ఉన్నవాళ్ళు మధ్యలో ఇంటికి పోయి ఊరికి పోయి కొంత అంటించారు కాబట్టి వీళ్ళ నుంచి వాళ్ళకి వచ్చింది, లేకపోతే గ్రామాల్లో ఎక్కువ రాల. రెండోది, నో అగ్రికల్చర్ లేబర్ ఆర్ కూలీ గాట్ కోవిడ్. ఎందుకంటే శారీరకంగా దృఢత్వం ఉంది కాబట్టి. ది బేసిక్ రీజన్ ఈజ్ పీపుల్ ఇన్ రూరల్ ఏరియా దే లివ్ ఇన్ ఓపెన్, దే గెట్ ఫ్రెష్ ఎయిర్, సన్లైట్. మనకి ఇప్పుడు సన్స్ ఉండొచ్చు కానీ సన్లైట్ లేదు. చాలా మంది కొడుకులు ఉన్నారు కానీ వెలుతురు లేదు.
Sunlight is very important for the health of the people. This has to be stressed upon. అందుకే మన పెద్దవాళ్ళు పాత రోజుల్లో వాస్తు అంటే ఇప్పుడు చెప్పే వాస్తులు వేరు, ఉన్నదాన్ని పడగొట్టడం. ఇప్పుడు కొత్త వాస్తు వచ్చింది. పాత రోజుల్లో వాస్తు అంటే నీ ముందు ద్వారం నుంచి వెనక ద్వారం దాకా బయటకు అంతా కనపడతా ఉండేది. గాలి వచ్చేది, గాలి పోయేది. ఇప్పుడు గాలి వచ్చేది తక్కువ, పోనివ్వరు, అన్ని మూతాయి. కారు మూత, కారు ఎక్కితే ఆఫీసుకు పోతే అది మూత అన్ని పక్కన నుంచి. అలాగే హోటల్కి వెడితే అది మూత, అన్ని పక్కన క్లోజ్. ఆ తర్వాత మన ఇంటికి వస్తే అది కూడా మూత, అంటే ఆ క్లోజ్ కాదు, మూత. బెడ్రూమ్ క్లోజ్, మైండ్ కూడా క్లోజ్ ఆఖరికి. సో వీ నీడ్ టు హ్యావ్ ఓపెన్ ఎయిర్ సర్క్యులేషన్. దట్స్ వై అండ్ these experts and also the architects met me about the new parliament building. I told them first and foremost thing is see that air is circulated. We don't know how many challenges are going to come. This is not the end of the story, because climate change is real. వాతావరణం మారుతూ ఉంది వేగంగా, పొల్యూషన్ వస్తూ ఉంది. అందుకని కొత్త సవాళ్ళు వస్తాయి మనకి. అలా అని చెప్పి మిమ్మల్ని భయపెట్టడం నా ఉద్దేశం కాదు. దాన్ని ఎదుర్కొనే సామర్థ్యం కూడా మన దేశంలో పెరుగుతుంది. కానీ ఆ సవాళ్ళకు అనుకూలంగా మనం తయారు కావాలంటే శారీరక దారిద్ర్యాన్ని పెంచుకోవాలి. ఫిజికల్ ఫిట్నెస్ అండ్ మెంటల్ అలర్ట్నెస్. ఇఫ్ యు ఆర్ ఫిజికలీ ఫిట్, యు విల్ బి మెంటలీ అలర్ట్. దట్ ఈస్ వన్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. సెకండ్ ఈజ్ అబౌట్ ద ఫుడ్ హ్యాబిట్స్. మీకు ఆశ్చర్యం కలగవచ్చు, భారతదేశ ఉపరాష్ట్రపతి ఏంది మనకి ఏమన్నా ఆహార నియమం పెడుతున్నాడని. అదేం నియమం లేదు, మీకు ఇష్టం వచ్చింది తినండి శుభ్రంగా, దానికి ఇబ్బంది ఏం లేదు అరిగేంత వరకు. బట్ యు నీడ్ టు ఈట్ ప్రోటీన్ ఫుడ్. మనమేమో ఇప్పుడు ఈ ఫ్యాషన్ కోసం పాలిష్ 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 అని దాంట్లో ఉండే అంత పోషకాలు తీసేసి ఆ రంగు కోసం తెల్లంగా తెల్లంగా తిని తెల్లంగా వస్తున్నాం. ఆ ఎర్రంగా ఉండే నెత్తురు కూడా పోయి. అందుకని మనం వీ హ్యావ్ టు ఫోకస్ ఆన్ ప్రోటీన్. ఈ జంక్ ఫుడ్ అవాయిడ్ చేయాలి. డాక్టర్ చెప్పాలి అందరికి, పేషెంట్కి. జంక్ ఫుడ్, పిజ్జాలు బర్గర్లు ఆ దేశానికి పనికి వస్తాయి, మన దేశానికి పనికిరావు. మన వాతావరణం వేరు. అవర్ ఫుడ్ ఈజ్ డిజైన్డ్ బై అవర్ ఫోర్ ఫాదర్స్, డిజైన్డ్ అకార్డింగ్ టు సీజన్ అండ్ రీజన్. ఋతువును బట్టి, క్రతువును బట్టి, కార్తెని బట్టి మన పెద్దవాళ్ళు ఎప్పుడు ఏం తినాలని నిర్ణయించారు. ప్రతిదాని వెనక వేల సంవత్సరాల పాటు జీవించిన పెద్దవాళ్ళ యొక్క అనుభవం ఉంది. కొన్ని వేల సంవత్సరాలు అనుభవించి, జీవించి, రంగరించి, మేళవించి మనకు అందించారు వాళ్ళ అనుభవాన్ని. దాన్ని మనం ఉపయోగించుకోవాలి. రసం, చారు, దాంట్లో కూడా శాస్త్రం ఉంది, సైన్స్ ఉంది రసంలో. ప్రతి దాంట్లో ఒకటనే ఉంది మనం తినేవాడు. మనకి వేల కొద్ది వెరైటీస్ కూడా ఉన్నాయి. అందువల్ల వాటి కోసం పరిగెత్తబడలే. మన ఎవరో స్టూడెంట్ అన్నాడు, సార్ బాగా మీరు చెప్పేది బాగానే ఉంది, కానీ ఇప్పుడు అంతా ఇన్స్టెంట్ ఫుడ్ సార్ అని. నేను చెప్పారే బాబు, ఇన్స్టెంట్ ఫుడ్ తింటే కాన్స్టెంట్ డిసీజు, అది గుర్తుపెట్టుకోను అని. ఫుడ్ కెనాట్ బి ఇన్స్టెంట్, ఇట్ హ్యాస్ టు బి కుక్డ్ ప్రాపర్లీ. దీస్ థింగ్స్, మంచి భోజనం చేయడం, పచనమైన భోజనం తినడం, మంచి అలవాట్లు కలిగి ఉండడం ముఖ్యం అనే విషయాన్ని డాక్టర్లు సమాజంలో చైతన్యం తీసుకురావాలి. దట్ ఈస్ ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్. తర్వాత వచ్చిన వాడిని ఆరోగ్యంగా ఎలా వెనక్కి పంపించాలని చూడొచ్చు. ముందే ఇది రాకుండా చేసుకోవాలంటే దిస్ ఎడ్యుకేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అమంగ్ ద పీపుల్. దట్ ఐ వుడ్ లైక్ ది గవర్నమెంట్ అండ్ స్వచ్ఛ భారత్ కానీ, ఇప్పుడు ఇవన్నీ ఆయుష్మాన్ భారత్ కానీ, ప్రధానమంత్రి పెడుతున్న అనేక పథకాలు, స్కీములు అవన్నీ కూడా, రాష్ట్రాలు పెడుతున్నవన్నీ కూడా ముందు ఈ విషయం పైన దృష్టి పెట్టి స్వచ్ఛ భారతం వైపు, ఆ తర్వాత అన్ని పొల్యూట్ చేసుకుంటున్నాం. మనం చెట్లు నరికేస్తున్నాం. నాకు బాగా గుర్తుందని, మా ఊరి నుంచి మా అమ్మమ్మోళ్ళ ఊరికి వెళ్ళాలంటే మధ్యలో చెట్టు ఉండే. మా అమ్మమ్మోళ్ళ ఊరి నుంచి వాళ్ళ అమ్మమ్మోళ్ళ ఊరికి వెళ్ళాలంటే మధ్యాహ్నం 3 గంటల పైన వద్దురా అని చెప్పేవాళ్ళు. ఏమేమన్నా ముహూర్తం అంటే కాదు, మధ్యలో అడవి ఉంది, దొంగలు కొడతారు, అక్కడ జంతువులు ఉంటాయని. ఇప్పుడు మా ఊరి నుంచి మా అమ్మమ్మోళ్ళ ఊరికి, మా అమ్మోళ్ళ ఊరికి, మా అమ్మోళ్ళ ఊరి నుంచి వాళ్ళ అమ్మమ్మోళ్ళ ఊరికి మధ్యలో ఒక్క చెట్టు కూడా లేదంటే పెద్ద మీరు ఆశ్చర్యపడాల్సిన అవసరం. అన్నీ తొలగించాం మనం. దానివల్ల ప్రకృతి వికటిస్తూ ఉంది, వాతావరణంలో మార్పులు వస్తున్నాయి. ఎప్పుడు ఎండాకాలం వేరేగా ఉండేది, వానాకాలం వేరేగా ఉండేది. ఇప్పుడు ఎండాకాలం ఎప్పుడో, వానాకాలం ఎప్పుడో. నేను చెన్నైలో ఉన్నాను. నిన్న ఉదయాన్నే 6 గంటలకు వాకింగ్ వెళ్దామంటే చలి, 7 గంటల పైన వాకింగ్ ఎక్కువ చేస్తే విపరీతమైన వేడి, సరసరమంట. ఈ సీజన్లో ఢిల్లీలో కూడా భయంకరమైన చలి, పొల్యూషన్. సో ఈ వాతావరణ మార్పులు కూడా మనం
ప్రజలు దాన్ని దృష్టిలో పెట్టుకొని మళ్ళా వీ మస్ట్ గో బ్యాక్ టు అవర్ ఒరిజినల్ రూట్స్. అందుకని నేను పెద్దగా ఎక్కువగా ఇప్పుడు ఇంతకన్నా ఎక్కువగా మాట్లాడదలుచుకోలేదు. సమయం కూడా అవుతుంది మధ్యాహ్నం భోజనానికి, అందు ఎక్కువసేపు మీ సమయం తీసుకోవడం నాకు ఇష్టం లే. ఈ వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్, ఇంటర్నేషనల్ ఫెసిలిటీస్, స్టాండర్డ్స్ తో పాటు ఇండియన్ ఎథోస్, ఎథిక్స్ అండ్ ఎంపతి combine with your experience. That is my advice to Dr. Prasad and Dr. Ramadevi and others who are all working here. And I wish you all the best. God bless you. Thank you very much. Namaskar. Jai Hind. Thank you, sir. Thank you for your valuable words. గౌరవనీయులు మన భారతదేశ ఉపరాష్ట్రపతి శ్రీ వెంకయ్య నాయుడు గారిని సన్మానించుటకు డాక్టర్ రమాదేవి గౌరినేని గారిని, డాక్టర్ ప్రసాద్ గౌరినేని గారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. శెట్టిపల్లిలోని స్థానిక కళాకారునిచే రూపొందించబడిన శ్రీ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి వారి విగ్రహాన్ని బహుకరించవలసిందిగా మనవి. మాతృభాష పైన మక్కువ ఉన్న శ్రీ వెంకయ్య నాయుడు గారికి మాతృభాష ఉట్టిపడేలా ప్రత్యేకంగా దేవేంద్ర గారు తయారు చేసిన బహుమానాన్ని బహుకరించవలసిందిగా మనవి.